ఎలా ఉందన్న సినిమా? సినిమా చాలా బాగుంది. అంటే నాకు ఒకరు అడిగారు ల్యాగ్ ఉందని, ల్యాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్లో ఒక లాస్ట్ ఒక 5-6 మినిట్స్ కొంచెం ఎక్స్ట్రా అనిపించినట్టు అయింది. దాన్ని ల్యాగ్ అనుకుంటున్నారేమో. స్టిల్ అది వదిలేస్తే మూవీ మాత్రం సూపర్ హిట్ అండి. చాలా బాగుంది. అంటే నా పర్సెప్షన్ నేను చెప్తున్నాను, మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి. అంటే ఎవరో చెప్పింది వినేసి మీరు సినిమాకి రాకుండా ఉండడం ఇదంతా చేయకండి. అంటే మీ 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 కళ్ళతో మీరు చూసినప్పుడు మీకు నచ్చితేనే చెప్పండి రివ్యూస్. ఎవరో చెప్పి ఇప్పుడు సినిమా బాగాలేదు అది బాగాలేదని చెప్పకండి. మూవీకి రండి, చూడండి, చూసాకే డిసైడ్ అవ్వండి వెదర్ ఇది బాగుందా బాగాలేదా అని. అంతేగాని మూవీ ల్యాగ్ ఉందా అది ఉందా చెప్పకండి. ఇవన్నీ మన టీఎఫ్ఐ మనమే దెబ్బ తీసుకుంటూ అవుతుంది. ఇలాంటివి చేయకుండా మీరందరూ వచ్చి మూవీ చూడండి. మూవీ బుచ్చిబాబు సనా గారి డైరెక్షన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, స్టోరీ రైటింగ్ కానివ్వండి, అంతా చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి మన రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానివ్వండి, జాన్వీ కపూర్ అంటే అక్కడిక్కడ ఉంది కానీ ఎక్కువేం లేదు. రెస్ట్ అంత మిగతా స్టోరీ కానీ అంతా బాగుంది. జాన్వీ కపూర్ని కొంచెం ఇంకొక చూపించుంటే బాగుండేది. వేరే చూపించారు కానీ కొంచెం ఒక 10-15 నిమిషాలు ఇంకా చూపించుంటే బాగుండేది. వర్త్ అండి. నాకైతే వర్త్ అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్రాంక్ చెప్తాను, ట్రైలర్ చూసి ఇదేంట్రా బాబు 2-3 సినిమా మిక్స్ కొట్టినట్టు అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చి చూసాక అర్థమైంది మూవీ అలా లేదు, చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది మూవీ. లేదండి, స్పోర్ట్స్ ఒకటే స్టోరీ లైన్ గా కాదు. అంటే వాళ్ళ ఊరి ప్రాబ్లం చెప్తున్నాడు కదా. సో మెయిన్ ప్లాట్ వచ్చేసి వాళ్ళ ఊరి ప్రాబ్లం, స్పోర్ట్స్ కాదు. ఇక్కడ స్పోర్ట్స్ ఆడితే వాళ్ళ ఊరికి ఒక పేరు వస్తుంది అని చెప్పేసి దాన్ని ప్లాట్ తీసుకొని చేశారు కానీ స్పోర్ట్స్ ని ప్లాట్ చేసుకునేది లేదు. తొందరగా ఇప్పుడు రీసెంట్ గా మూవీస్ అన్ని తొందరగానే వచ్చేస్తున్నాయండి. 1 month అయితే ఓటీటీలో వచ్చేస్తుంది. కానీ పెద్ద కొంచెం టైం పడుతుండే ఓటీటీలోకి రావడానికి. 1 time కాదు, నాకు 100% నచ్చుతుంది. 1 time కాదు 2 time కూడా కావచ్చు నచ్చితే. పాజిటివ్స్ వచ్చేసి రామ్ చరణ్, బుచ్చిబాబు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రామ్ చరణ్ డాన్స్. నెగటివ్స్ వచ్చేసి అక్కడిక్కడ కొన్ని క్యారెక్టర్స్, అంటే మేము అనుకునే క్యారెక్టర్స్ మున్నాబాయి కానివ్వండి, దివ్యేందు శర్మ ఆయన క్యారెక్టర్ చాలా ఉంటుంది అనుకున్నాము. కానీ ఆయన ఎక్కువ చూపించలేదన్నమాట. ఎక్కడో ఒక చిన్న సీన్స్లో చూపించారు అంతే. కానీ ఆయన అంటే మిర్జాపూర్లో చూసిన దివ్యేందు శర్మని సేమ్ అదే క్యారెక్టర్ ఇక్కడ చూపిస్తారు అనుకున్నాము. కానీ అలా చూపించలేదు, కొంచెం డిఫరెంట్గా చూపించేసరికి కొంచెం అదొక నెగిటివ్ అనిపించింది నాకు. సో మొత్తానికి గ్లోబల్ రిలీజ్ అయింది కాబట్టి అటు నార్త్ సైడ్ అయినా కానీ పండిద్ది అంటారా? 100% పండుద్ది. ఎందుకంటే బాలీవుడ్ యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు కూడా చూస్తారు డెఫినెట్గా. సో దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది, 100% హిట్. అంటే నేను ఎంత బడ్జెట్ కలెక్ట్ చేశానని నేను చెప్పలేను, ఎందుకంటే ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుంది అది, వాళ్ళు వస్తారా చూసారా అనేది. కానీ నా వరకు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మూవీ. మరి ఇప్పుడు ప్రైస్ హైక్ అయింది కదా, ఆ ప్రైస్ హైక్ కి వర్త్ అనిపిస్తుందా మూవీ చూస్తే? యాక్చువల్లీ అది చేయకుండా ఉండాల్సిన ప్రైస్ హైక్. ఇన్ని రోజులు చేయమన్నారు, సడన్గా చేస్తామని. ఓకే వర్త్ అండి. నాకైతే చూడొచ్చు, వచ్చి మూవీ చూడొచ్చు. డాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్ సీన్లు, ఎవ్రీథింగ్, మెసేజ్ ఎవ్రీథింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోద్ది, సెకండ్ హాఫ్ మెసేజ్. ఆటతో ఏదైనా సాధించవచ్చు, జీవితంలో కసుంటే ఏదైనా సాధించవచ్చు అనే మెసేజ్ బుచ్చిబాబు చెప్పాడు. ఎక్సలెంట్ సినిమా, పిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా చూడొచ్చు. సినిమా లెంత్ ఎక్కువైనా ఒక్క నిమిషం కూడా మీకు ఎక్కడా లాగనిపించదు. సినిమా సూపర్ గా వెళ్ళిపోద్ది. సరిపోలా, ఇంకో గంట ఉంటే బాగుంటది. మాకు ఇంకా సరిపోలా. సూపర్, సూపర్ హిట్, ఎక్సలెంట్.